ఇక కాంగ్రెస్ పాలనలో మంత్రులకు బ్యూరోక్రాట్లకు పడడం లేదు. తాజాగా స్కూల్ యూనిఫామ్ల పంపిణీ ఆలస్యంపై ఓ అమాత్యుడు సీనియర్ ఐఏఎస్ పై సీరియస్ అయ్యారని టాక్ నడుస్తున్నది. మంత్రి అతిపై సదరు అధికారి సైతం గరం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకుండా అధికారులపైకి నెపాన్ని నెడుతున్నారని సదరు అధికారి ఘాటుగా స్పందించినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రుల దురుసు ప్రవర్తనపై సీనియర్ ఐఏఎస్లు రుసరుసలాడుతున్నారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతూ పథకాల అమలులో జాప్యం జరిగితే మాత్రం ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని పాలకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్ల సరఫరాపై ఈ మధ్య జరిగిన సంక్షేమ శాఖల మంత్రుల సమావేశంలో ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మరో మంత్రికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు వినికిడి. సదరు మంత్రికి ఘాటుగా సమాధానం చెప్పిన ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తన పేషీలోని కింది స్థాయి అధికారులపై కస్సుబుస్సులాడడంతో అసలు విషయం బయటకు పొక్కింది. స్కూల్ యూనిఫామ్ల వ్యవహారంలో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ సంక్షేమ శాఖల మంత్రులు హుటాహుటిన సమావేశమయ్యారు. ఈ భేటీలో స్వశక్తి సంఘాల వ్యవహారాలు చూస్తున్న ఒక మహిళా మంత్రి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సంక్షేమ పథకాల వ్యవహారాలు చూస్తున్న ఒక స్పెషల్ సీఎస్, ఇతర వెల్ఫేర్ శాఖల సెక్రటరీలు సైతం ఈ సమీక్షకు హాజరయ్యారు. ఆ సందర్భంలో స్కూల్ యూనిఫామ్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ఒకరిద్దరు మంత్రులు అధికారులను మందలించే ప్రయత్నం చేశారు. బ్యూరోక్రాట్ల నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రభుత్వం ప్రజల్లో చులకనవుతోందని 4 మంత్రులు ఒక మంత్రి సూత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలిసిందే. ఆ క్రమంలో సదరు మంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీపై గట్టిగా అరిచినట్టు వినికిడే. సదరు అధికారి పనితీరు బాగాలేదు, పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు యూనిఫామ్లు, ఇతర సరంజామా అందించేలా మాటిచ్చాం, ఇప్పుడు మాట తప్పాల్సి వచ్చిందని సంక్షేమ శాఖల్లో ఒక శాఖ మంత్రి కాస్త దురుసుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రి నిందారోపణలకు నొచ్చుకున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా అదే స్థాయిలో కొంత ఘాటుగానే సమాధానమిచ్చే ప్రయత్నం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అవమానించడం సరికాదని గరమయ్యారని, రాత్రింబవళ్లు తాము పనిచేస్తుంటే నిందలు వేయడం బాధగా ఉందంటూ ఆ సీనియర్ బ్యూరోక్రాట్ సైతం గట్టిగానే బదులిచ్చినట్లు సంక్షేమ శాఖల వర్గాల బోగట్టా. ఇదిలా ఉంటే స్కూల్ పిల్లలకు ఇచ్చే యూనిఫామ్లకు సంబంధించి 675 కోట్ల కాంట్రాక్టుల్లో 60% మఫత్తాల్ కంపెనీకి అప్పగిస్తే మరో 40% బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టెస్కోకు కట్టబెట్టారు. ఈ 2 సంస్థల నుంచి బట్టల తాన్లను మహిళా స్వశక్తి సంఘాలకు చేరాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి 2 జతల బట్టలు చొప్పున మొత్తం 28 లక్షల మందికి 56 లక్షల యూనిఫామ్లు కుట్టి సరఫరా చేయాల్సిన బాధ్యత స్వశక్తి సంఘాలది. కాగా అటు టెస్కో నుంచి గాని ఇటు మఫత్కాల్ నుంచి గాని బట్టల తాన్లు స్వశక్తి సంఘాలకు చేరలేదన్నది అధికారుల వాదన. టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవ్వడమే ఇందుకు కారణమన్నది ఉన్నత స్థాయి అధికారుల ఉవాచ. ఎప్పుడో జనవరిలో జరగాల్సిన స్కూల్ యూనిఫామ్ల టెండర్ల తంతు విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభమవుతున్న తరుణంలో, అంటే మే 15 నాటికి మొదలైందని అధికారులు మంత్రులకు తెలిపినట్టు వినికిడే. అసలు యూనిఫామ్తో పాటు విద్యార్థులకు ఇతర సరంజామా ఇచ్చేందుకు అనుమతులే మే నెల వరకు ఇవ్వకుండా టెండర్ల ప్రక్రియ సైతం మే 15 వరకు మొదలు కాని సంగతిని గుర్తు చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంత తక్కువ సమయంలో యూనిఫామ్లు అందించలేదని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసమని మంత్రులను స్పెషల్ సీఎస్ ప్రశ్నించినట్లు సమాచారం. విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సింది పాలకులు, ఆ పని చేయడంలో విఫలమై నెపాన్ని తమ మీదకు నెట్టి ఒత్తిడి పెంచడం సరికాదని సదరు సీనియర్ ఐఏఎస్ చిటపటలాడినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్కోకు లాస్ట్ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన బకాయిలు 180 కోట్లు పెండింగ్ లో ఉన్నాయట. యూనిఫామ్ సరఫరాలో ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. మంత్రుల సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సదరు సీనియర్ బ్యూరోక్రాట్ తన పేషీలోని సిబ్బందిపై గరం అయినట్టు వినికిడి. తద్వారా విషయం బయటకు పొక్కి సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.